దాదాపుగా 40 మంది చనిపోవడం. 40 మందిలో కూడా చిన్నపిల్లలు ఉన్నారు. దాదాపుగా 6 మంది చిన్నపిల్లలు ఇక్కడ ఈ తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. అదేవిధంగా మహిళలు కూడా ఈ తొక్కిసలాట్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే కరూరుకు సంబంధించినటువంటి హాస్పిటల్లో మరో 50 మంది తీవ్రంగా గాయపడి అక్కడ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా కూడా ఈ తొక్కిసలాట్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనేది కూడా అక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం. మొదట 15 మంది చనిపోయారు, ఆ తర్వాత 26 మంది చనిపోయారు, ఇప్పుడు 36 మంది, ఇప్పుడు 36 దాటి ఈ సంఖ్య మరింత పెరిగి ఇప్పుడు 40కి చేరుకుంది. దాదాపుగా ఇప్పుడు 50 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ 50 మంది పరిస్థితి కూడా కొంతమంది అపస్మారక స్థితిలో ఉన్నారు. వీరు తీవ్రమైనటువంటి అక్కడ శ్వాస ఇబ్బందితో ఊపిరి ఆడక వీళ్ళందరూ కూడా చనిపోయారు. మరి కొంతమంది కూడా ఇప్పుడు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రుల్ని కూడా వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళాలి, అక్కడ గాయపడినటువంటి వారందరూ కూడా మెరుగైనటువంటి చికిత్సను అందించాలి, యుద్ధ ప్రాతిపదికన ట్రీట్మెంట్ అందించాలని కూడా ఆయన ట్వీట్ చేశారు కొద్దిసేపటి కిందట.